హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, మా మస్కిటో బ్యాట్ అంటే దోమల బ్యాట్ మనకి ఎప్పుడైనా ఛార్జింగ్ ఎక్కకపోయినా సరిగ్గా పని చేయకపోయినా ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు బ్యాట్లో ఏమైందంటే చూడండి, బ్యాట్ మనం ఛార్జింగ్ పెడతాం కదా, ఇక్కడ ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనకు ఎటువంటి మన సప్లై మనకు ఛార్జింగ్ తీసుకోవడం లేదు, ఆన్ కావడం లేదు, లైట్ కూడా వెలగడం లేదు. అంటే లోపల ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, బోర్డులో ఏదైనా చెక్ చేద్దాము, వైర్ అని కట్టేందాం. దాన్ని ఓపెన్ చేసి చూడండి, ఇట్లా మనకు స్క్రూ డ్రైవర్ తీసుకోండి, ఏదైనా మీది స్టార్ ఉండేది కరెక్ట్గా సెట్ అయితే. ఈ కిట్ అయితే మీకు 150లో దొరుకుతుంది, 100 రూపాయలు దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది ఈజీగా. అన్ని స్క్రూలు ఉంటాయి. ఇప్పుడు మనం బ్యాట్కి ఉన్న స్క్రూస్ ఓపెన్ చేసుకుందాం. మనం చాలా ఈజీగా చూడండి, ₹1 ఖర్చు లేకుండా బ్యాటరీ పైన ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడు మనం అన్ని స్క్రూలు ఓపెన్ చేసేసిన తర్వాత మన క్యాప్ను ఓపెన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఓపెన్ చేసేసాం. ఇక్కడ మనకు ప్రాబ్లం చూపిస్తా చూడండి. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన ఛార్జింగ్ ఎక్కడ ఉండేది కాబట్టి ఈ పిన్ కాడ చెక్ చేశాను నేను. ఈ పిన్ కాడ ఏమైందంటే వైర్లు మనకు సైడ్గా లేవండి, సైడ్కి పడిపోయండి. ఇక్కడ మనకు ఈ ఛార్జింగ్ పిన్ ఏమైందంటే కొంచెం స్లైడ్ తోసేది, ఓకేనా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పిన్స్ దానికి అతుక్కు ఉంటాయి, అటాచ్ ఉంటాయి, ఈ అటాచ్గా లేవండి. ఇక్కడ మనకి ఈ పిన్స్ ఉన్నాయి కదా, చిన్న ప్లాస్టిక్కి గ్రిప్ తగులుకుంటాయి దానికి మామూలుగా. అవి ఇరిగిపోయినాయి, అంటే ఏదో గట్టిగా ఎవరో లాగినట్టున్నారు, లోపల ప్లాస్టిక్ ఇరిగిపోయినాయి, హోల్స్ కరెక్ట్గా సెట్ కావట్లేదు, ఊడిపోతుంది మాటికి. అందువల్ల మనకు ఛార్జింగ్ ఎక్కడం లేదు. ఇంక ఇది పనికిరాదు. యాక్చువల్గా అయితే వేరే బ్యాటరీ ఇలాంటిదే ఉంటే దాన్ని తీసి మనం మార్చుకోవచ్చు, అంటే పనికిరాని బ్యాటరీ పనికొచ్చే దానికి వేసుకొని మార్చుకోవచ్చు. ఇప్పుడు ఏమైందంటే మన దగ్గర బ్యాటరీ లేదు కాబట్టి ఈ పిన్స్ ఇరిగిపోయినాయి కాబట్టి ప్లాస్టిక్ది క్యాప్స్ లాగా ఉండేది చిన్న హోల్స్. అందువల్ల మనం ఏం చేస్తామంటే దీనికి సాల్డింగ్ జాయిన్ చేయాలా. ఇది జాయిన్ చేయాలంటే ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఇది దీని మెకానిజం. ఇక్కడ మనకు కింద ఎడ్జ్లో మనకు సాల్డింగ్ జాయిన్ చేద్దాం వైర్ని. ఈ వైర్ని జాయిన్ చేయాలంటే సాల్డింగే చేయాలా, నార్మల్గా జాయిన్ చేస్తే తగులుకోదు, ఓకేనా. ఈ ఎడ్జ్లో కింద మనకు సాల్డింగ్ చేద్దాం. ఫస్ట్ ఓపెన్ చేసుకుందాం అన్ని. కట్టర్ తీసుకుని మనం ఈ వైర్ క్యాప్ ఉంది అక్కడ కట్ చేసుకుందాం. వైర్ని ఈ విధంగా ఎడ్జ్లో లాస్ట్కి కట్టర్తో కట్ చేసేయండి. ఇక్కడ మనం వైర్ని కొంచెం స్లీవ్ ఓపెన్ చేసుకోండి కొద్దిగా, ఓకేనా. మనం సాల్డింగ్ చేసేదానికి కరెక్ట్గా మీరు వైర్ కట్ కాకుండా తీసుకోండి, లేదంటే అగ్గిపెట్టితో కాల్చని తీసుకోవచ్చు. ఇది వచ్చి పేస్ట్ అండి. ఈ పేస్ట్ మనకు ఈజీగా మనకు షాప్లో అమ్ముతారు, లెడ్ పేస్ట్ అంటే ఇచ్చేస్తారు, సాల్డింగ్ అంతా పాటు వస్తుంది. ఓకే, దీన్ని కొద్దిగా అప్లై చేయండి, ఎందుకంటే మనకు సాల్డింగ్ చేసేటప్పుడు బాగా తగులుకుంటుంది. ఫస్ట్ వైర్కి సాల్డింగ్ చేసుకోండి, మళ్ళీ ఆ తర్వాత మనకు ఈ పిన్స్ ఉన్నాయి, దీనికి సాల్డింగ్ చేయాలంటే తగులుకోదు. అందువల్ల బ్లేడ్తో రఫ్ చేస్తాను. రెండు పక్కల రఫ్ చేస్తే కొంచెం మనకు రఫ్ వస్తుంది, అందువల్ల మన సాల్డింగ్ గన్తో అక్కడ కొద్దిగా సాల్డింగ్ చేస్తున్నాను. చిన్న సాల్డింగ్ ఫస్టే చేసుకోవాలి, ఎందుకంటే మనకు గ్రిప్ బాగా తగులుకోవాలి కాబట్టి. ఇలా విధంగా మనకు స్లైడ్ చేస్తే పోతుంటుంది కాబట్టి ఇది. ఇప్పుడు మనం చేస్తుంటే వైర్ని మనం కింద ఎడ్జ్లో మనకు సాల్డింగ్ చేసేద్దాం. ఏ వైర్ ఎక్కడైనా చేయొచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు, ప్లస్ మైనస్ ఏం ప్రాబ్లం లేదు. ఈ విధంగా నేను 2 వైర్లన్నీ సాల్డింగ్ చేసేసాను, ఓకేనా. ఎడ్జ్లో సాల్డింగ్ చేసేసాను లాస్ట్లో ఈ విధంగా, చూసారా. చాలా ఈజీగా మీరు ఈ విధంగా సాల్డింగ్ చేసుకోండి. మళ్ళీ యాస్టేజ్గా మనం ఎలా తీసామో అన్నీ ఆ విధంగా సెట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, వైర్ తగిలించిన తర్వాత కరెక్ట్గా పెడతాను. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత చూద్దాం టైట్గా ఉందో లేదో. సెట్ అయిపోయింది, బాగానే ఉంది, కొద్దిగా టైట్గా ఉంది, వైర్ కొంచెం ఇబ్బంది వస్తుంది, ఏం పర్లేదు, వాడుకోవచ్చు మీరు. ఈ విధంగా మనకు పని చేయని బ్యాట్ని కూడా మనం ఈ విధంగా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యాస్టేజ్గా ఏమేమి సామాన్లు ఉండేదని చూసి కరెక్ట్గా సెట్ చేసేయండి. ఇప్పుడు మనం క్యాప్ని పెట్టేసి దాని స్క్రూస్ కూడా బిగించేద్దాం. అన్ని టైట్గా బిగించేయండి, లూజ్ లేకుండా. మళ్ళీ లూజ్ ఉంటే మళ్ళీ ఏదైనా ఊడిపోవచ్చు. 100% రిపేర్ చేయాలంటే ఈ విధంగా మీరు చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, స్విచ్ ఆన్ చేసిన వెంటనే మనకు కొద్దిగా లైట్ వెళ్తుంది కదా, ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెడదాం, లైట్ వెళ్తాలి మనకి. ఇప్పుడు మన పిన్స్ మనం కొంచెం ఓపెన్ చేస్తే కొంచెం టైట్గా ఉంటాయి, చూసి స్విచ్ ఆఫ్ చేసి మనం ఛార్జింగ్ పెడదాం. కొంచెం అదిమి గట్టిగా పెట్టండి. ఆన్ చేసిన వెంటనే చూడండి మన ఛార్జింగ్ ఎక్కుతుంది, ఇక్కడ లైట్ వెళ్తుంది. దీన్ని మనం ఒక 2 అవర్స్ పెడదాం ఛార్జింగ్, 2 గంటల అట్లా, ఓకేనా. పనిచేస్తుంది, బాగానే పని. ఈ విధంగా మీకు ఎప్పుడైనా సరే బ్యాట్లో ఛార్జింగ్ కాకపోతే ఈ విధంగా రిపేర్ చేసుకోండి. చెక్ చేయండి, వైర్ ఏదైనా పోయి ఉండొచ్చు, ఏదైనా బటన్ కాడే ప్రాబ్లం ఉండొచ్చు, ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేద్దాం, బ్యాట్ పనిచేస్తుంది లేదో. దోమలు కొట్టి చూద్దాం. దోమలు అయితే మనకు కొద్దిగా తక్కువ ఉన్నాయి, దోమలు అక్కడక్కడ తగిలినప్పుడు పట్టండి. చెక్ చేసి చూపిస్తాను నార్మల్గా మీకు. లైట్ కూడా చూద్దాం మనం, లైట్ పనిచేస్తుంది లేదా. లైట్ చూడండి ఎంత ఫోర్స్గా వస్తుందో. ఫస్ట్ లేదా మనకు డిమ్గా వెలుగుతుంది లైట్గా, ఇప్పుడు చూడండి ఎంత ఫోర్స్ ఉందో లైట్ కూడా. ఇప్పుడు మనకు బాగుంది బ్యాటరీ, ఇక్కడ ఛార్జింగ్ చూడండి ఎంత ఫోర్స్గా ఉందో, చాలా ఫుల్ ఫోర్గా పనిచేస్తుంది. తగిలితే మనకే షాక్ తగిలిట్టున్నది, దోమలు చచ్చిపోతాయి. ఈ విధంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, దోమల బ్యాటరీ రిపేర్ ఛానల్ చేసిన ఛానల్ చెక్ చేసుకోండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను అండి.